మే 7 నుండి మే 31 వరకు హైదరాబాద్లో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందాల పోటీలతో ప్రపంచం దృష్టి నగరంపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎదుగుతున్న భూగోళంలో హైదరాబాద్ స్థానం మరింత మెరుగవుతుందని ఒక అంచనా. ఈ కాంపిటీషన్స్ అపారమైన అవకాశాలను అందించే వీలున్నా కాని కొన్ని రాజకీయ పార్టీల స్వరాలు, ఆన్లైన్ కామెంటేటర్లు ప్రయోజనాలను విస్మరించి ప్రతికూలతను ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఈవెంట్ను తీసుకురావాలనే నిర్ణయం వివాదానికి దారితీసింది. విమర్శకులు నిరుద్యోగం, మహిళల భద్రత, పాలన వంటి బలీయమైన సమస్యల నుండి కేవలం దృష్టి మరల్చేందుకు తెలంగాణ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 120 మందికి పైగా పోటీదారులను, అందాల రాణులను తీసుకొచ్చి ర్యాంప్ వాక్ చేయించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎలా ఉపయోగపడుతుందని కొందరు రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నించారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాల సంరక్షకులుగా ప్రచారం చేసుకునే భాజపా ఇటువంటి కార్యక్రమాలను అనుమతించినందుకు ఎన్డీఏ, భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీవ్రమైన కామెంట్లు వినిపించాయి. ఈ విమర్శలు నిజానికి అస్థిరమైనవి. ప్రయాగ్రాజ్లో గ్రాండ్ మహాకుంభమేళా నిర్వహించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ఆధారం లేని వ్యాఖ్యలు చేశాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కుంభ్ పేదరికాన్ని నిర్మూలించడానికి పెద్దగా ఏమీ సహకరించదని పేర్కొన్నారు. అయితే నాయకుల కామెంట్లను వదిలేస్తే ఇంత పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్ను నిర్వహించడం వల్ల కలిగే స్పష్టమైన ప్రయోజనాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీ కేవలం ఆకర్షణీయమైన కార్యక్రమం మాత్రమే కాదు. ఇది తెలంగాణ వృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపే అనేక ఆర్థిక, సాంస్కృతిక, మౌలిక సదుపాయాల వృద్ధితో ముడిపడిన ప్రయోజనాలను అందిస్తుంది. హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఉంచడం ద్వారా ఈ కార్యక్రమం అంతర్జాతీయ పర్యాటకులు, పెట్టుబడిదారులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది తెలంగాణ పర్యాటక నినాదమైన బ్యాక్కొటేషన్ తెలంగాణ జరూర్ ఆనా బ్యాక్కొటేషన్, మీరు తెలంగాణకు రావాలి కు సరిగ్గా సరిపోతుంది. రాష్ట్ర గొప్ప వారసత్వం, సంస్కృతి, ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఒక వేదికగా హైదరాబాద్ని మారుస్తుంది. మిస్ వరల్డ్ లాంటి ప్రపంచస్థాయి ఈవెంట్లు ఆర్థిక ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. పర్యాటకాన్ని కూడా ఆకర్షించే ఈ పోటీ హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, షాపింగ్ కేంద్రాలు వంటి స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయాన్ని సృష్టిస్తుంది. విదేశీ సందర్శకులు, ప్రముఖుల ప్రవాహంతో ఆతిథ్యం, వినోద పరిశ్రమల ఎదుగుదలకు సహకరిస్తుంది. అంతర్జాతీయ బ్రాండ్లు, స్పాన్సర్లను హైదరాబాద్లో దించుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్, సినిమా, మీడియా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. అటువంటి ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడానికి మెరుగైన రవాణా, అప్గ్రేడ్ చేసిన వేదికలు, మెరుగైన భద్రతా వ్యవస్థ కోసం నగరం ప్రయత్నిస్తుంది. నగర మౌలిక సదుపాయాలలో మెరుగుదలలు అందాల పోటీలకే కాదు, వ్యాపార శిఖరాగ్ర సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాలు, సాంస్కృతిక ఉత్సవాలు వంటి భవిష్యత్ ప్రపంచ ఈవెంట్లకు అత్యుత్తమ గమ్యస్థానంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతాయి. ప్రపంచ స్థాయి అందాల పోటీలలో తెలుగు మహిళలకు సరైన ప్రోత్సాహం కావాలంటే ఇలాంటి వేదికలు చాలా అవసరం. ప్రస్తుతం తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి 2 పోటీదారులు, తెలంగాణ నుండి ఒకరు, ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు మాత్రమే 72వ మిస్ వరల్డ్ ఎడిషన్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో అందాల పోటీల కారణంగా వీరి సంఖ్య అమాంతం పెరుగుతుంది. పోటీ కోసం ఉవ్విళ్లూరే యువరక్తం పెరుగుతుంది. కేవలం కువిమర్శలు మాత్రమే కాదు, సద్విమర్శలు కూడా అవసరం. అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలను పార్టీలకతీతంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది.